కాదు జనాలు ఇంటూరు కదా అని ఏది పడితే గది మాట్లాడవచ్చు నానోళ్ళ సరే పోన్లే అని ఒకసారి వింటారు, రెండు సార్లు వింటారు. ఎప్పటికీ గదే అబద్ధాలు ఆడితే ఏం చేస్తారు? సురుకులు పెడతారు, మరలా వాడతారు, ఇచ్చా దిశ కుప్ప పెడతారు. మన కార్మిక మంత్రి వివేకు వెంకటస్వామి సార్ హాలతు గదే అయింది. సార్ వారు నోటికొచ్చినట్టు అప్పటి బీఆర్ఎస్ మీద ఏవో ఆనిముత్యాలు వలికిండు. జనం చూడుర్రి ఎట్లా సన్మానం చేసిర్రో. ఈ పార్టీ ప్రభుత్వం అంటేనే అబద్ధాల ప్రభుత్వం అని పేరువైంది కదా. అంతెందుకు, సాక్షాత్తు కోర్టే ఎన్నో కేసులల్లో ఈ సర్కార్కు చెంపలు వాయించినట్లే తీర్పు చెప్పే. మొన్నటికి మొన్న కాళేశ్వరం మీద కుట్రేషన్ చేసే అబద్ధాలు ప్రచారం చేసిన రేవంత్ సర్కార్ను జర గట్టిగానే అరుచుకున్నది. అయినా కానీ అబద్ధాలు ఎప్పుడు మాంతలేరు లీడర్లు. అయితే ఏమైందంటే మంత్రి వివేక్ వెంకటస్వామి సారు మెదక్ జిల్లా నర్సాపూర్ కచ్చిండు ఏవో శంకుస్థాపనల కార్యానికి. మరి వచ్చిన మనిషి శంకుస్థాపనలు చేసి జనాలకు 4 మంచి మాటలు చెప్పి పోవాలి కదా. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ మీద ఇసంగక్కినంత పని చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది, ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ చేయబట్టే సమ్మె చేసిరని ఏదేదో మాట్లాడినోళ్ళ. ఇక ఈ మీటింగ్కి వచ్చిన జనాలకు సారు మాటలు విన్నాక బీపీ లేచింది. ఇంకెన్నాళ్ళు అబద్ధాలు ఆడతారు, అసలు మీ కుట్రేషం ఏంది, ఇంకెంత జనాలను దోకా చేస్తారని మరలబడ్డరు. సారు మాట్లాడుతుంటే మాట్లాడనీయలే. కాగో వివేక్ సార్ చూడు జనం తిరగబడే వరకల్లా ముఖం ఎట్లా మార్చుకున్నాడో. నయ్యం ఇంకా జరిసేపు గట్టనే మాట్లాడితే జనాలు కొట్టినా కొట్టవచ్చునోళ్ళ గంతగరమేరు మంత్రి సార్ మీద. అసలు ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయకుండా అంటే బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద ఇసంగక్కుడేందోలా కోర్టులే చెప్పే ఎంక్వైరీలు అని పెట్టినా అందులో ఏం లేనే లేదు. అయినా కానీ కడుపు మంట చల్లారక ఇంకా బీఆర్ఎస్ అవినీతి చేసింది, ఆర్టీసోలను గోసబుచ్చుకున్నదని అనుడేంది జనాలకు కానొస్తలేదా? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి మంచిగా అయింది, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నదో. ఇక జనం చేసిన సన్మానానికి వివేక్ సార్ ఆడికెళ్ళి చుప్చాప్గా జారుకున్నాడు. ఇప్పుడు వివేక్ సార్ అనే కాదు, ఈ పార్టీ లీడర్లు ఏడికి పోయినా గిదే కథ అవుతున్నది. జనాలు ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉన్నారు. 2.5 ఏళ్ల సంధి చేసింది ఏందో చెప్పకుండా ఎంతసేపు గత ప్రభుత్వం అనుకుంటా కడుపు మంట బయట పెట్టుడేందని కూపానికి వస్తురు.